అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, సభ 3 రోజుల ముందు కొంతమంది డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి నేతలు వాళ్ళు మాట్లాడారు. 3 రోజులు ముందుగానే మేము పర్మిషన్స్ తీసుకున్నాం, అంతకు ముందు కూడా ఇక్కడ సభలు అవన్నీ కూడా జరిగాయి, కొన్ని ఫంక్షన్స్ అవి జరిగాయి, చాలా వేల మందికి పర్మిషన్ ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా సడన్గా 6:20కి అలాగా క్యాన్సిల్ అంటూ కూడా ఆర్డర్స్ వచ్చాయి, దీనిపై మేము కోర్టుకి వెళ్తామని చెప్పేసి నేతలు కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు శ్రీనివాస్ గారు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ప్రైమ్ 9 న్యూస్ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. జనసేన సభను వద్దని పోలీసులు నిరాకరించడంలో ఒక సున్నితమైన అంశం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద జరిగినటువంటి పరిణామం. దాని మీద కొంతమంది జనసేన దాని మీద వ్యతిరేకత వ్యక్తం చేయడానికి వస్తున్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ కానివ్వండి, దానివల్ల ఏదైనా సెన్సిటివ్ ఇష్యూ జరిగి శాంతి భద్రతల సమస్య ఏర్పడేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అనుమానంతో పోలీస్ శాఖ దీని యొక్క నిరాకరించింది. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీలు ఎక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నా దానికి ఇబ్బంది పెట్టరు. కాకపోతే ఏంటంటే ఏమైనా శాంతి భద్రతల సమస్యలు ఏర్పడేటువంటి సమయం ఉన్నప్పుడు మాత్రమే నిరాకరిస్తారా? అదేవిధంగా గతంలో ఉన్న ప్రభుత్వాలే కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం కూడా అనేకమైనటువంటి సభలకు నిరాకరించడం. సరే, కోర్టుకు వెళ్ళడానికి ఎవరికైనా కూడా ఆస్కారం ఉంటుంది, కోర్టుకు వెళ్ళి కోర్టు పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది జనసేన ఇక్కడ రావడం వల్ల ఏదో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని భయపడడం కానీ, కాంగ్రెస్ పార్టీకి దీన్ని వ్యతిరేకించే ఆవశ్యకత కానీ లేదు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో కూడా మరి కాంగ్రెస్ పార్టీకి కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది ఉందా శ్రీనివాసరావు గారు? బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది ఉందా? ఎందుకంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు దీనికి సంబంధించి మాట్లాడుతూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కావాలని ఇలాంటి తెలంగాణలో విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది, మళ్ళీ తెలంగాణ ఏర్పాటై 12 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. దాన్ని ఏ విధంగా చూస్తారు? సరే, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత దాని మీద మాట్లాడదాం శ్రీనివాసరావు గారు. ప్రైమ్ డిబేట్లో లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్.